హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్క ఆడవారికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి యూజ్ఫుల్ టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. టిప్స్ అన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. మనలో చాలా మందికి కూడా మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి. ఇది ఎప్పుడు సడన్గా వచ్చేస్తుంది అనేది అయితే తెలియదు. సో దీనికి అప్పటికప్పుడు మనం దీన్ని తగ్గించుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు కూడా పసుపును వేసుకొని అది లో ఫ్లేమ్లోనే మాడిపోకుండా ఇలా వేపుతో ఆ వాసన కనుక మనం పీల్చినట్లయితే మైగ్రేన్ తలనొప్పి అనేది క్షణాల్లోనే మాయమైపోతుందండి. అలాగే దగ్గు జలుబుతో కూడా బాధపడుతూ ఉంటారు కదా, ఈ దగ్గు జలుబుకి కూడా ఇది చాలా మంచిది. ఆస్తమా పేషెంట్లకు కూడా కొంచెం ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇదైతే చాలా హెల్ప్ అవుతుందండి. అలాగే ఇంట్లోన ఈ పొగ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు రిమూవ్ అయిపోతుంది. ఇంట్లోనే ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా మనకు చక్కగా పోతుంది అనమాట. అంత బాగా యూజ్ అవుతుందండి. ఎప్పుడైనా కూడాను విపరీతమైన తలనొప్పి వచ్చిందనుకోండి, అస్సలు తగ్గటం లేదు అనుకున్నట్లయితే సింపుల్గా ఇలా హోమ్ రెమెడీని అయితే చక్కగా ట్రై చేసి చూడండి. సో ఇది మీరు తర్వాత అస్సలు పడేయకుండా దీన్ని ఫేస్ ప్యాక్ల్లో కానీ దేంట్లోనైనా కూడా మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఎవరికైతే ఈ మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నారో ఒక్కసారి సింపుల్గా ఇలా ట్రై చేసి చూడండి. 100% న్యాచురల్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చక్కగా 100% వర్కౌట్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ప్రతిరోజు మిక్సీ జార్లు కిచెన్లో ఎక్కువసార్లు వాడుతూ ఉంటాము. లాన్ వైపు అయితే క్లీన్ చేసేస్తాం, కానీ బ్యాక్ సైడ్ ఉండే వైపు అలాగే హ్యాంగర్స్ దగ్గర కూడా మురికి అనేది పట్టేసి ఒక్కోసారి స్మెల్ అనేది వచ్చేసి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోతుంది కదా. అలాంటప్పుడు సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే కొంచెం వెనిగర్ని వేయడం వల్ల మనకి ఈ బ్యాక్టీరియా పార్టికల్స్ అనేవి క్లియర్ అయిపోతాయండి. అంటే మనకి చిన్న నాచులాగా అనేది పట్టేస్తుంది. ఒక్కొక్కసారి విపరీతమైన స్మెల్ కూడా వచ్చేస్తుంది కదా. ఇలా వెనిగర్ తోటి బేకింగ్ పౌడర్ తోటి ఇటువంటి వాటిలో క్లీన్ చేసామనుకోండి మనకు బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఉండదు. ఇటువంటి ఓల్డ్ బ్రష్ తీసేసుకొని ఇలా చేతి దగ్గర పట్టుకొని హ్యాండిల్స్ కానీ బ్యాక్ సైడ్ కానీ మొత్తం క్లీన్ చేసామనుకోండి మురికి అనేది చూడండి ఎలా వస్తుందో. దీనిని అప్పటికప్పుడు క్లీన్ చేసుకోకపోతే ఒక్కొక్కసారి మిక్సీ కూడా స్ట్రక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందువల్లంటే జిగురులాగా అయితే మురికి అనేది పట్టేస్తుంది కదా. శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత ఇలా ఒక పొడిగుడ్డతోటి తుడిచేసి ఎండలో అప్పుడప్పుడు పెట్టడం వల్ల మిక్సీలు కూడా మనకి రిపేర్ రాకుండా చాలా శుభ్రంగా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ అయితే తెలుసుకుందాం. చేసుకునే దేవుని ఫొటోస్కి మనం ఫ్లవర్స్ అనేవి పెట్టాలనుకునేటప్పుడు అవి అస్సలు నిలబడవు కదా. ఇలా ఎన్ని పువ్వులైనా కూడా ఈజీగా హోల్డ్ చేసుకోవచ్చు. సో దానికోసం ఇటువంటి ప్లాస్టిక్ రబ్బర్ ఉంటే ఒకటి పెట్టేసుకొని ఇలా పైకి జరిపేసుకోండి. అసలు మనకి ఈ ఫోటోకి చూసారు కదండి రబ్బర్ పెట్టినట్టు కూడా కనిపించదు అనమాట. సో తరువాత మనము ఫ్లవర్స్ అన్నిటిని కూడా ఈ రబ్బర్కి పెట్టామనుకోండి, ఒక్కొక్కసారి పూజ టైంలో వ్రతాల టైంలో ఎక్కువ పూలు అనేవి అలంకరణ చేస్తూ ఉంటాం కదండి. లేదంటే ఒక్కొక్కసారి మనకి కాడలు లేనివి కూడా ఇలా ఈజీగా హోల్డ్ చేసుకోవడానికి చాలా నిండుగా అయితే ఉంటుంది. సింపుల్గా వీడియోలో క్లియర్గా చూసారు కదండి. నేను ఎన్ని పువ్వులను అయితే చక్కగా హోల్డ్ చేశాను జస్ట్ ఒక రబ్బర్ పెట్టడం వల్ల. దీనివల్ల ఫొటోస్ అనేవి అందంగా ఉండడమే కాకుండా చక్కగా ఈ ఫ్లవర్స్ అనేవి మళ్ళీ మనం తీసినంత వరకు కూడా ఒక్క పువ్వు కూడా పడిపోకుండా ఎండింగ్ వరకు కూడా మనకు అదే విధంగా ఉంటాయి. ఇలా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, లేదంటే సింగిల్ ఫ్లవర్స్ అయినా కూడా పెట్టుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా 4వ టిప్ అయితే తెలుసుకుందాం. కొత్త ఐటమ్స్ ఏవి కొన్నా కూడా మనకు ఖచ్చితంగా స్టిక్కర్స్ అనేవి వస్తాయి కదండి. ఈ స్టిక్కర్ గమ్ అనేది నార్మల్గా పీకేమంటే అస్సలు రాదు, ఎన్నిసార్లు క్లీన్ చేసినా పట్టేస్తుంది. ఇలా గమ్ అనేది అస్సలు లేకుండా ఇటువంటి స్టిక్కర్ని రిమూవ్ చేసుకోవాలంటే జస్ట్ స్టవ్ పైన కొద్దిగా వేడి చేసేసి ఒక షార్ప్గా ఉండే స్పూన్ తోటి ఇలా తీసేసామంటే అలా ఆ గమ్తో పాటు వచ్చేస్తుందండి. తర్వాత క్లీన్ చేసుకొని వాడేసుకున్నాం అనుకోండి ఎక్కడ కూడా మనకి గమ్ అనేది ఉండదు. ఎప్పుడైనా కొత్త వస్తువులు కొనేటప్పుడు ఇలా జస్ట్ చిన్న ట్రిక్ అయితే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకి చలికాలం కదండి. చలికాలంలో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకుంటే దగ్గు జలుబుతో ఎక్కువగా బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు మాటికి ఫేస్ చేసే ప్రాబ్లం ఏ సీజన్ కూడా ఏదైనా ఉందంటే అది దగ్గు జలుబేనండి. నిద్ర కూడా పట్టదు. అలాంటప్పుడు సింపుల్గా ఇలా 1-2 స్పూన్లు వాముని చక్కగా ఒక బౌల్లోన లేదంటే కళాయిలోనే వేసేసుకొని ద్వారగా మంచి వాసన వచ్చినంత వరకు కూడా వేపేసుకోండి. ఇలా జలుబు దగ్గు ఉన్న రోజులంతా కూడా మనం చేసామనుకోండి పిల్లలు హ్యాపీగా కూడా నిద్రపోతారు. ఇలా ఒక కాటన్ కర్చీఫ్లో కానీ కాటన్ క్లాత్లో కానీ ముందు వేపిన వామ్ అంతా కూడా వేసుకొని చిన్న మూటలాగా అయితే ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత పిల్లలు చెస్ట్ దగ్గర ఫోర్ హెడ్ దగ్గర గట్టును దీన్ని మాటికి కూడా అత్తడం వల్ల జలుబు దగ్గు అనేది తగ్గి ఒక్కోసారి జలుబుకి ముక్కు బ్లాక్ అయిపోతుంది కదా, అది కూడా బ్లాక్ అయ్యి హ్యాపీగా పిల్లలు ఇబ్బంది పెట్టకుండా నిద్రపోతారు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఈ చలికాలంలో ఇంట్లో ఎక్కువగా దోమలు అనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాంటప్పుడు సింపుల్గా ఇంట్లో నుండి దోమలన్నీ బయటకు పోవాలంటే ఈవినింగ్ టైంలో ఇలా చేయండి. ఎప్పుడైనా ఎక్కువ దోమలు ఉన్నా కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఒక ఆనియన్ అనేది తీసుకోండి. ఆనియన్ అనేది ఇంట్లోన బ్యాడ్ స్మెల్ తొలగించడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. పైన మోటుకని కట్ చేశాను
చేశానండి. అలాగే నిల్చోవడానికి అడుగున మూటికను కూడాను నేను కట్ చేశాను. ఆ తర్వాత మనం రెగ్యులర్గా వాడే పేస్ట్ అనేది ఉంటుంది కదా, పళ్ళ పేస్ట్, ఏదైనా కూడా కొంచెం అయితే యాడ్ చేసేసుకోండి. ఆ తర్వాత ఒక 3-4 లవంగాలను కూడా ఇందులో పెట్టుకోండి. లవంగాల వల్ల ఇంట్లోనే ఉండే దోమలన్నీ కూడాను చక్కగా బయటకు పోతాయండి. ఆ తర్వాత ఒక కర్పూరం బిళ్ళను కూడా మిడిల్లో పెట్టేసుకొని దీన్ని చక్కగా వెలిగించేసుకొని ఇంట్లోనే కనుక మనము ఈవినింగ్ టైంలో పెట్టామనుకోండి, సో చక్కగా ఇంట్లో ఉండే దోమలు పురుగులు అన్నీ పోతాయండి. ఇంట్లో ఏదైనా ఒక రకమైన బ్యాడ్ స్మెల్ కూడా అప్పుడప్పుడు వచ్చేస్తుంది కదా, అది కూడా వచ్చేస్తుంది బాల్కనీలో కానీ ఇలా, లేదంటే ఇంటి మొత్తం కూడా ఈవినింగ్ టైంలో ఇలా తిప్పేసామనుకోండి, ఈ పొగ ఘాటుకి ఇంట్లో ఉండే పురుగులు కానీ దోమలు కానీ అన్నీ చనిపోతాయి. ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. ఒక్కొక్కసారి మనము రెగ్యులర్గా వాడే బాటిల్స్ అనేవి సడన్గా లీక్ అయిపోతుంటాయి కదా, ఒకవేళ వీటిని బయటకు తీసుకొని వెళ్ళాలనుకునేటప్పుడు వాటర్ కానీ లీక్ అయిందంటే ఇబ్బంది పడతాం కదండి. ఒక్కొక్కసారి మనకి బాటిల్ సరిపోవడానికి రీజన్ ఏంటి, బాటిల్ క్యాప్ అనేది క్లోజ్ చేసే దగ్గర థ్రెడ్డింగ్ అనేది అరిగిపోవడం వల్ల కూడా మనకి లీకేజెస్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అలాంటప్పుడు ఇటువంటి ఒక ప్లాస్టిక్ రబ్బర్ని కానీ లేదంటే దారాన్ని అయినా చుట్టేసుకొని బయటకు తీసుకొని వెళ్ళండి. ఒక్క చుక్క వాటర్ డ్రాప్ కూడా అస్సలు లీక్ అవ్వదండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు కాబట్టి సింపుల్గా ట్రిక్ని ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం పెన్నులు వాడేసిన తర్వాత పెన్నుల్ని పాడేస్తూ ఉంటామండి, కానీ పెన్ క్యాప్స్తో అయితే మనకి ఇంట్లోనే చాలా రకాలుగా యూజెస్ అయితే ఉంటాయి. నా దగ్గర ఒక 2 క్యాప్స్ ఉంటే నేను తీసుకున్నాను. ఇందులోనే ఒక క్యాప్ తీసుకొని డబుల్ సెట్ టేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని ఈ విధంగా అయితే నేను ట్యాప్ చేసేసి బ్యాక్ సైడ్ పేపర్ను రిమూవ్ చేసుకొని దీన్ని మనం ఇంట్లోని కానీ హాల్లో కానీ ఒక హోల్డర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. సో నేను దీన్ని ఎలా యూజ్ చేస్తానంటే, మనం ఈవినింగ్ టైంలోన లేదంటే మార్నింగ్ టైంలోన గట్టును అగరబత్తులు అనేవి వెలిగించేటప్పుడు కూడా గుమ్మాల దగ్గర అగరబత్తులు మనలో చాలామంది అలవాటుగా వెలిగిస్తూ ఉంటారు కదండి, దీన్ని ఒక హోల్డర్ లాగా అయితే మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి ఎంత నీట్గా ఉందో. ఇలా పడేసే వాటితో మనకి చాలా యూజెస్ అయితే ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి ట్రెడిషనల్గా అందంగా మన జడని అలంకరణ చేసుకోవాలంటే సింపుల్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఒక ఓల్డ్ ఏ గాజు అయినా తీసుకోండి, మీరు ఐరన్ గాజు అయినా తీసుకోవచ్చు, నార్మల్ ఈ గాజు అయినా తీసుకోవచ్చు అండి. ఇవి ఎలానే వెయిట్ తక్కువ ఉంటాయి కాబట్టి ఒక గాజు తీసుకొని డబుల్ సెట్ టేప్ అనేది ఉంటుంది కదా, దాన్ని చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని మనం తీసుకుని ఈ గాజుకి చక్కగా ఇలా మీకు ఫ్లవర్స్ ఎన్ని అయితే పడతాయో అన్ని ఫ్లవర్స్ని కూడా మీరు సరిపడేటట్టు అయితే 4 కానీ 5 కానీ ఈ విధంగా అంటించేసుకొని మళ్ళీ దీనికి ఉండే బ్యాక్ సైడ్ పేపర్ని కూడా రిమూవ్ చేసుకొని ఫ్లవర్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జస్ట్ నొక్కామనుకోండి, జస్ట్ ట్యాప్ అయిపోతాయి అనమాట. బ్యాక్ సైడ్ కార్లు అనేవి విరిచేసుకోవాలి ట్యాప్ అవ్వాలంటే. సో ఇలా 5 పువ్వులు అయితే నాకు తీసుకునే గాజుకైతే సెట్ అయిందండి. అలాగే మిడిల్లో కూడా ఇలా గమ్ముతో పాటు మన ఫ్లవర్ని అంటించుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మనం ఇలా జడకు పెట్టుకునేటప్పుడు మనం దోపేసుకున్నా కూడా సరిపోతుంది. ఆ తర్వాత ఒక టిక్ టాక్ క్లిప్ కానీ లేదంటే నార్మల్ క్లిప్తో కానీ ఇలా మనం సెట్ చేసుకున్నాం అనుకోండి, చూడండి ఎంత అందంగా ఉందో. ఖచ్చితంగా ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి, జడ అయితే అందంగా తయారైపోతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం పూజ చేసేటప్పుడు ఇంటితో పాటు పూజా రూమ్ కూడా మంచి సువాసన వెదజల్లాలనుకునేటప్పుడు పూజ ఆయిల్లో కానీ లేదంటే పూజ కుందుల్లో కానీ దీపం పెట్టేటప్పుడు ఇలా జస్ట్ జవ్వాది పౌడర్ అనేది మనం ఇలా యాడ్ చేయడం వల్ల జవ్వాది పౌడర్ అనేది ఎంత మంచి స్మెల్ వస్తుందో అందరికీ తెలిసిందేనండి. జస్ట్ కొంచెం యాడ్ చేసేసి దీపారాధన చేసుకోవడం వల్ల ఇల్లంతా కూడా రోజంతా మంచి సువాసన వెదజల్లుతుంది. ఈ జవ్వాది పౌడర్ అనేది మనకి ఎనీ మార్కెట్లోనే ఎక్కడైనా కూడా దొరుకుతుందండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ చలికాలంలో మనం వండే కూరలు అనేవి వెంటనే చల్లారిపోతూ ఉంటాయి కదండి, తినే వరకు కూడా కూరలు కానీ చపాతీలు కానీ రైస్ కానీ వేడిగా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. ఏమీ లేదు, హాట్ బాక్స్ అనేది తీసుకొని ఇందులో వేడి నీళ్ళను వేసేసుకొని ఆ ఆవిరి అనేది బయటకు పోకుండా క్లోజ్ చేసి జస్ట్ 1-2 నిమిషాలు ఇలా పక్కన పెట్టేయండి. ఆ వేడి అంతా కూడా హాట్ బాక్స్ అనేది తీసేసుకుంటుంది. ఆ తర్వాత వాటర్ బయటకు పోసేసి కూరలు కానీ చపాతీలు కానీ రైస్ని కానీ పెట్టి చూడండి, మీరు 1-2 గంటలైనా కూడాను ఈ ఫుడ్ అనేది చల్లారిపోకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం రెగ్యులర్గా వాడే వాటర్ బాటిల్స్ అనేవి చాలామంది సర్ఫులు షాంపూలు వేసి క్లీన్ చేసేస్తూ ఉంటారండి. సో అలా క్లీన్ చేయకూడదు. సింపుల్గా ఇటువంటి వాటర్ బాటిల్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. మనకి తెలియకుండా చాలా రకాలుగా అయితే ఇందులోనే మనకు బ్యాక్టీరియా ఫామ్ అయిపోతుందండి. అలాంటప్పుడు ఇలా కొద్దిగా సాల్ట్ నిమ్మరసం వేడి నీళ్ళను వేసేసుకొని ఈవినింగ్ టైంలో దీని వాడుక అనేది ఉండదు కదా, ఆ టైంలో మనం ఇలా వాష్ చేసేసుకొని చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి జంగు లాంటిది అనేది ఉంటుంది, పల్చటి నాచు అనేది ఉప్పు వల్ల అదంతా పోతుందండి. అలాగే మనం ఎటువంటి షాంపూలు సర్ఫులు అనేవి వేయకూడదు, అదే వాసన వచ్చేస్తుంది కాబట్టి
లెమన్ రసాన్ని వేసుకున్నాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది. అలాగే క్యాప్ను కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాటర్ పోయినంత వరకు కూడా డ్రై చేసుకొని మనం చక్కగా వాడుకోవాలండి. ఇటువంటి స్టిక్ పెట్టేసుకొని ఇలా గోడకి ఆనించేసామనుకోండి, ఒక్క చుక్క కూడా వాటర్ డ్రాప్ లేకుండా బాటిల్స్ అనేవి చాలా చాలా నీట్గా ఉంటాయి. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మన ఇంట్లోనే చాలామందికి ఎలుకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా, ఎలుకలు బొద్దింకలు. అవన్నీ ఈజీగా పోవాలంటే ఇలా ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండి, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసేసుకోండి. బేకింగ్ సోడా వల్ల మనకి ఈ బొద్దింకలు అనేవి కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోనే యాడ్ చేయవలసింది ఏదైనా ఉందంటే అగ్గిపెట్టి పుల్లలకి మనకి పైన మందు అనేది ఉంటుంది కదండి, ఇది ఇంట్లోన ఎలుకలు రాకుండా చేస్తుంది అనమాట. సో ఇవి ఎలుకలు ఎప్పుడైతే తింటాయి వాటి కడుపు అనేది పొంగులాగా వచ్చేసి బయటకు పోయి చనిపోతాయి, లేదంటే ఇంట్లో ఇంకా రావడానికి అయితే భయపడతాయి. సో అంత బాగా యూజ్ అవుతుంది. ఒక 5 పుల్లలు తీసేసుకొని పైన ఉండే మందు అంతటిని కూడా వీలున్న మట్టుగా అయితే నేను పొడిలాగా చేసేసి వేసేసాను. ఆ తర్వాత ఇందులోనైతే కొంచెం వెనిగర్ని వేస్తున్నాను. వెనిగర్ లేకపోయినట్లయితే వాటర్ను కూడా మీరు యాడ్ చేసేసుకుంటూ దీన్ని చిన్న చిన్న ముద్దల్లాగా అయితే తయారు చేసుకోవాలండి. డైరెక్ట్గా ఈ పౌడర్ని మీకు ఎక్కడెక్కడైతే ఈ బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో జల్లినా కూడా బొద్దింకల సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఇందులో మనం బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసాం కాబట్టి బొద్దింకలు తిరిగే ప్లేస్లో వేయడం వల్ల అవి కూడా తిని కడుపు పొంగిపోయి చనిపోతాయండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న మిశ్రమాన్ని తయారు చేసేసుకొని చక్కగా మనకి ఎక్కడెక్కడైతే ఎలుకలు అనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో మనం నైట్ టైం దీన్ని పెట్టేసాక ఎలుకలు అనేవి రాకుండా ఉంటాయి. ఇవి పెట్టేటప్పుడు చిన్నపిల్లలు కానీ పెట్స్ కానీ ఉన్నట్లయితే జాగ్రత్తగా చూసుకోండి, వాటికి అంటనివ్వకుండా. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనలో చాలా మంది ఇటువంటి ఓల్డ్ సింక్ ఉంటుంది, లేదంటే లేటెస్ట్ అయినా స్టీల్ సింకులైనా ఉంటాయండి. ఏవైనా కూడా నీట్గా ఉండాలి, జంగు లేకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనం టీ తాగేసిన తర్వాత టీ పొడిని ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదండి, దాన్ని ఈ విధంగా మనము సింక్ క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు అండి. స్టీల్ సింక్ అయినా కూడా మనకి ఎల్లోష్గా అయిపోతుంది కదా, లేదంటే ఇటువంటి ఓల్డ్ సింక్ అయినా కూడా మనము ఇలా ఈజీగా మనం కొద్దిగా టీ పొడి వేసుకొని క్లీన్ చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటుంది, స్మెల్ కూడా రాదు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. మనం ఒక్కొక్కసారి వైట్ డ్రెస్సెస్ కానీ వైట్ బనియన్కి కానీ వాటర్ అనేది పెడుతూ ఉంటాం కదండి, బ్లూ వాటర్లోన. ఇలా ముంచేటప్పుడు ఒక్కొక్కసారి కొన్ని వైట్ డ్రెస్సెస్ అనేవి మచ్చలకు అక్కడక్కడ ఉండిపోతుంటాయి. అలా మచ్చలుగా ఉండిపోకుండా ఉండాలంటే ఈ వాటర్లోనే కొంచెం అంటే కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకొని ఇలా మనం వైట్ బట్టలకి నీళ్ళు మందు పట్టించామనుకోండి, అస్సలు మనకు అక్కడక్కడ మచ్చల్లా ఉండిపోవడం అనేది ఏమీ ఉండదండి. అలాగే చాలామంది ఈ వాటర్లో జాడేసిన తర్వాత గట్టిగా పిండేస్తారండి. ఇలా గట్టి పిండేయడం వల్ల కూడా అక్కడక్కడ మచ్చలు అనేవి ఏర్పడిపోతాయి. కాబట్టి ఎప్పుడైనా వైట్ బనియన్కి కానీ వైట్ బట్టలకు కానీ ఇలా భుజాల యాడ్ చేయాలనుకునేటప్పుడు గట్టిగా పిండేయకుండా జస్ట్ నార్మల్గా వాటర్ పోయేటట్టు క్లీన్ చేసుకొని చక్కగా దులిపి ఆరబెట్టుకొని చూడండి, బట్టలు అన్నిటికీ ఈక్వల్గా ఈ భుజాలు అనేది పడుతుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అనేది తెలుసుకుందాం. నెయిల్ పాలిష్ అనేది పెట్టుకున్న తర్వాత 2-3 రోజులకి అక్కడక్కడ పెచ్చిలా ఊడిపోతూ ఉంటాయి కదా, వీటిని క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు నెయిల్ రిమూవర్ లేదనుకోండి, ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. చక్కగా మన దగ్గర ఎప్పుడైనా ఓల్డ్ అయిపోయినవి లేదంటే మనకి నచ్చని కలర్స్ ఏమైనా పక్కన పడేస్తూ ఉంటాం, లేదంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు మనం రెగ్యులర్గా వాడే నెయిల్ పాలిష్లు అయినా కూడా ఇలా నెయిల్ రిమూవర్ లాగా అయితే చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. మనకి ఎక్కడెక్కడైతే పెయింట్ అనేది ఉందో దాని మీద ఇలా అప్లై చేసుకొని కాటన్తో నొక్కు పెట్టి తుడిచేసామనుకోండి, ఇటువంటి నెయిల్ రిమూవర్ని యూజ్ చేయకుండా నెయిల్ పాలిష్ తోటి మనం చాలా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలనుకునేటప్పుడు ఈ చిన్న ట్రిక్ అనేది చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో చూసారు కదండి ఎంత సింపుల్గా క్లీన్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. మనం ఉల్లిపాయలు తెచ్చుకునేటప్పుడు ఈ ఉల్లిపాయ బుట్టలో ఖచ్చితంగా ఈ ఉల్లిపాయ పొట్టు అనేది ఉంటుంది కదండి, ఈ పొట్టుని ఎందుకు మనకు పనికిరాదని పడేస్తూ ఉంటామండి. వెల్లుల్లి పొట్టు కానీ ఉల్లి పొట్టు కానీ వీటి వల్ల మనకి ఇంట్లోనే చాలా చాలా రకాలుగా అయితే యూజెస్ ఉంటాయి. సో మనం ఈ పొట్టుని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఒక కొబ్బరి చెప్పని తీసుకొని ఇందులోన 1 కానీ 2 కానీ బిర్యానీ ఆకులు వేసుకొని వెల్లుల్లి ఉల్లి పొట్టుని వేసుకోండి. ఇలా కొబ్బరి చెప్ప లేనట్టయితే ఓల్డ్ బౌల్లో కూడా మీరు వేసేసుకోవచ్చండి. ఈ ఉల్లి పొట్టు అనేది ఇంట్లో ఇంక ఈగలు దోమలు పురుగులు అనేవి రాకుండా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. ఒక ధూప్ స్టిక్ని తీసేసుకొని ఈ మిడిల్లోని పెట్టేసుకొని పొట్టుతో పైనుంచి ఈ విధంగా కవర్ చేసేసుకున్నాం అనుకోండి. అలాగే పైన ఇంకొక చెప్పన కూడాను నేనైతే ఇలా పెట్టేశానండి. ఈ మధ్యలోంచి మనకి పొగ అంత ఇంటి నిండా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఇంట్లో ఉండే ఈగలు దోమలు పురుగులు అనేవి కూడా ఈ ఘాటుకు చనిపోతాయి. అలాగే ఇల్లు అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇటువంటి పొట్టు ఉన్నట్లయితే పడేయకుండా హ్యాపీగా
కంపల్సరీగా ఇలా ఈవినింగ్ టైంలోన దోమలు రాకుండా చక్కగా ట్రై చేసుకోవచ్చండి. దీనివల్ల టైం మనీ కూడా సేవ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. మనం కొబ్బరి అనేది పూజకు వాడేసిన తర్వాత కొబ్బరిని ఎండు కొబ్బరి చేసుకోవాలనుకున్నా, లేదంటే ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకున్నా కొబ్బరి అస్సలు ఉండదు కదా! జంగుగా పెట్టేసి నల్లగా అయిపోయి పాడైపోతుంది 1, 2 రోజులకే. అలాంటప్పుడు వీటిని ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. కొబ్బరి ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక క్లాత్‌తో తుడిచేసుకొని ఈ విధంగా కొద్దిగా కొబ్బరి చిప్పల పైన కొంచెం అంటే కొంచెం సాల్ట్‌ని యాడ్ చేసేసుకోండి. లేదనుకున్నట్లయితే ఆయిల్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక చిప్పకి సాల్ట్‌ని యాడ్ చేశాను. ఒక చిప్పకి ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి. ఎండు కొబ్బరి కావాలనుకున్నట్లయితే ఇలా మీరు ప్లేట్‌లో పెట్టేసుకొని 2, 3 రోజులు ఎండలో పెట్టారనుకోండి ఎండు కొబ్బరి అయితే తయారైపోతుంది. చట్నీలకు కావాలనుకున్నట్లయితే ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పక్క తడిపేయడం, లేదంటే జ్యూసులు, డ్రింకులు, వాటర్ అనేవి పోసేస్తూ ఉంటారు బెడ్ మీద. వీటిలో స్మెల్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎండలో అయితే మాటిమాటికి పెట్టలేం. వీటిలో వాష్ కూడా చేయలేము. అలాంటప్పుడు ఈ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడాని ఇలా మనం నెల రోజులకు ఒక్కసారి బెడ్ పైన అప్లై చేసేసుకొని ఒక క్లాత్ తోటి మొత్తం కూడా బెడ్ అంతా అప్లై చేస్తూ ఇలా నొక్కి పెట్టి నీట్‌గా తుడిచేసుకోవాలండి. మనం బేకింగ్ సోడా అనేది యాడ్ చేయడం వల్ల పురుగు లాంటిది, బ్యాక్టీరియా, నల్లులు లాంటివి ఏవి కూడా ఉండవన్నమాట. అలాగే ఆ తరువాత మంచి స్మెల్ రావడం కోసం ఏదైనా పౌడర్‌ని బెడ్ మొత్తం కూడా అప్లై చేసేసుకొని చక్కగా మళ్ళీ మరొక క్లాత్ తోటి నొక్కిబెట్టేసి నీట్‌గా క్లీన్ చేస్తున్నట్టు బెడ్ అంతా కూడాను అప్లై చేసుకుంటూ క్లీన్ చేసామనుకోండి బెడ్ మీద ఉండే ఈ పాస్ స్మెల్ గానీ, లేదంటే ఒక్కొక్కసారి మనం పిల్లలు కూడాను ఏదో ఒకటి వంపేస్తూ ఉంటారు కదా! ఆ స్మెల్ అంతా కూడా నీట్‌గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఏదైనా ఒక స్టిక్‌తో గానీ, కర్రతో గానీ గట్టిగా కొట్టేసామనుకోండి ఇందులో నుండి డస్ట్ గానీ, చిన్న చిన్న పురుగులు గానీ, నల్లులు గానీ చాలా చాలా నీట్‌గా అయితే క్లీన్ అయిపోతాయండి. ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లమే. ఇది ఓన్లీ బెడ్‌కే కాదు సోఫాలు, దివానా కట్లు వీటన్నిటి మీద కూడాను మనం నెల రోజులకు ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి పిల్లలు పక్క తడిపినా కూడాను స్మెల్ రాకుండా బెడ్ అనేది పాడైపోకుండా ఉంటుంది. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. ఎప్పుడైనా కూడాను కార్న్ మనం ఒలిసి ఎక్కువ రోజులు ఎలా స్టోర్ చేసుకోవాలనేది తెలుసుకుందాం. కార్న్ అనేది కొంచెం వలాలంటే ఎక్కువ టైం పడుతుంది. చేతులు నొప్పి కూడా వచ్చేస్తాయి కదండీ! అలాంటప్పుడు వీటిని సింపుల్‌గా ఎలా ఒలుసుకోవాలనేది అయితే ముందైతే తెలుసుకుందాం. ముందైతే ఒక నైఫ్ తీసుకొని ఒక లైన్ అనేది అంటే మనకు కార్న్ ఒక లైన్ అనేది ఉంటుంది కదండీ! దాన్ని ఈ విధంగా మనము ఫస్ట్ సెపరేట్ చేసుకోవాలన్నమాట. సెపరేట్ చేసుకున్నట్లయితే మనకి చక్కగా జస్ట్ మనం థంబ్ ఫింగర్ తోటి తీసేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా సింపుల్‌గా వచ్చేస్తాయి. ఎప్పుడైనా వీటితో రెసిపీస్ అనేవి చేసుకునేటప్పుడు కూడా ఈ సింపుల్ ట్రిక్ అనేది యూజ్ అవుతుందన్నమాట. దీనివల్ల మనం గంటలు కూర్చొని వీటిని వలవలసిన అవసరం అనేది ఏమీ లేదు. ఒకేసారి టైం ఉండేటప్పుడు జస్ట్ ఈ చిన్న ట్రిక్‌ని ట్రై చేసేసి ఈ సీడ్స్ అన్నిటిని కూడాను మనం చక్కగా సెపరేట్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా వీడియోలో జస్ట్ నేను ఈ విధంగా అయితే అన్నిటిని కూడాను అస్సలు పాడైపోకుండా అయితే సెపరేట్ చేసేసాను. వీటిని ఎప్పుడైనా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలనుకునేటప్పుడు ఒక బౌల్ తీసుకొని అడుగున ఒక టిష్యూ పేపర్‌ని వేసుకొని వీటిని వేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి మనకి 15, 20 రోజులైనా కూడాను అస్సలు పాడైపోకుండా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాం. తమలపాకులు అనేవి జస్ట్ మనం ₹10 పెట్టుకుంటేనే మనకి ఇంత కట్టలాగా అయితే వచ్చేస్తుంది కదండీ! ఇన్ని కూడా మన పూజకు ఒకేసారి అయితే వాడలేం. అలాంటప్పుడు వీటిల్ని మనం ఎక్కువ రోజులు పాడైపోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి ఎలా స్టోర్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాము. ఎప్పుడైనా తమలపాకులు స్టోర్ చేయాలనుకునేటప్పుడు సింపుల్‌గా ఇలా ఒక కాటన్ క్లాత్‌ను గానీ, కాటన్ కర్చీఫ్‌ని గానీ శుభ్రంగా ముందైతే పిండేసుకొని ఆ తర్వాత ఇలా తడిపి పిండేసుకున్న క్లాత్‌లోన తమలపాకులు పెట్టేసుకొని మొత్తం కూడా క్లోజ్ చేసుకోండి ఎక్స్ట్రా క్లాత్‌తోని. ఆ తర్వాత మనం వీటిని తీయాలనుకునేటప్పుడు కొంచెం కొంచెం వాటర్‌ని చిలకరించాలి ఉంటుందండి. ఒక ప్లాస్టిక్ కవర్‌లో కొంచెం వాటర్ చిలకరించేసిన తర్వాత పెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి చూడండి. అలాగే మనం 2, 3 ఆకులు అనేవి వాడుతూ ఉంటాం కదా! అప్పుడు కొంచెం మరికొన్ని వాటర్‌ని చిలకరించామనుకోండి నెల 15 రోజులైనా కూడా మనకు ఆకు అనేది పాడైపోకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు పూజకి చక్కగా వాడుకోవచ్చు. యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్‌నైతే తెలుసుకుందాము. నార్మల్‌గా మన వెండి పాత్రలు అనేవి ఇలా నల్లగా అయిపోతూ ఉంటాయి కదండీ! వీటిని క్లీన్ చేయాలంటే కొద్దిగా కష్టమే. ఇలా మనం ఎక్కువగా చేయి పెట్టి రుద్దే పని లేకుండా వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలనేది అయితే తెలుసుకుందాం. నా దగ్గర కుంకుమ భరణి అలాగే ఒక బౌల్ ఉంటే చూసారు కదా! నల్లగా అయితే అయిపోయింది. ఎప్పుడైనా కూడాను ఇటువంటివి క్లీన్ చేయాలనుకునేటప్పుడు చక్కగా మనకి టాబ్లెట్స్ అనేవి వాడేసిన తర్వాత వాటి తొక్కలు పడేస్తూ ఉంటాం కదండీ! ఇవి సిల్వర్ కోటింగ్ కలిగి ఉంటాయి కాబట్టి మన క్లీనింగ్ పర్పస్‌కి చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. నా దగ్గర కొన్ని తొక్కలు ఉంటే
వీటిల్ని టాబ్లెట్ తొక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత వెడల్పుగా ఉండే ఒక బౌల్ అనేది తీసేసుకొని ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ముందు కట్ చేసుకుని టాబ్లెట్ తొక్కలనే ఉన్నాయి కదండి వాటిని కూడా వేసుకొని 1 టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ సోడాని అయితే వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ వరకు కూడా సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకొని మనం క్లీన్ చేయవలసిన వెండి వస్తువులన్నిటిని కూడా ఇలా మునిగేటట్టుగా పెట్టేసుకొని చక్కగా వాటర్ అనేది స్టవ్ మీద పెట్టేసుకొని బాయిల్ అవనివ్వండి. ఇందులో నేను కొంచెం విమ్ లిక్విడ్ని కూడా వేసాను, జిడ్డు లాంటిది ఏదైనా ఉంటే పోతుందని. ఇలా చుట్టూ కూడా తిప్పుకుంటూ మనం క్లీన్ చేసేసామనుకోండి ఈ నల్ల మచ్చలు అనేవి మనం ఎక్కువగా రుద్దే పని లేకుండా చాలా చాలా ఈజీగా అయితే మనకి క్లీన్ అయిపోతాయండి. ఆల్రెడీ మీరు వీడియోలో కూడా చూస్తున్నారు. ఆ తర్వాత మనకి సంవత్సరమైన ఈ మెరుపు పోకుండా ఉండాలంటే ఇలా క్లీన్ చేసిన తర్వాత కొంచెం సబీనా పౌడర్ తోటి నొక్కు పెట్టి క్లీన్ చేసేసామనుకుంటే సంవత్సరమైన కూడా మనకి నల్ల పడిపోకుండా షైనింగ్ పోకుండా వెండి వస్తువులు అనేవి అదే విధంగా ఉంటాయండి. యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్. సో టిప్స్ అన్ని మీకు ఉపయోగకరంగానే ఉన్నాయి అనుకుంటున్నాను. టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.